ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన తెలంగాణ కుంభమేళా అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి చివరి వారంలో జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి ఈ మేడారం మహాజాతర జనవరి 28, 29, 30, 31 రోజుల పాటు 4 రోజుల పాటు ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంది. ఇప్పటికే మేడారం మహాజాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మేడారం మహాజాతరను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శాశ్వత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఎన్నడూ లేని విధంగా శాశ్వత నిర్మాణ పనులు చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ పనులను కూడా ప్రారంభించి కొన్ని రోజులు గడుస్తుంది. పనులు కూడా తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. మేడారం మహాజాతరను పురస్కరించుకొని భక్తులు మాత్రం ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్న నేపథ్యంలో మేడారం ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతుంది. నిన్న ఒక్కరోజే ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు 2 లక్షలకు పైచీలకు భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇటు మేడారానికి ఇటు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ముందుగా మేడారానికి వచ్చిన భక్తులు ఆ జంపన్నవాగులో స్నానమాచరిస్తారు. మరికొంతమంది తలనీలాలు కూడా సమర్పిస్తారు. జంపన్నవాగులో స్నానమాచరించినటువంటి భక్తులు అక్కడే ఉన్నటువంటి జంపన్నను అదేవిధంగా ఆ నాగులమ్మకు ముడుపులు కడతారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకొని ఆ పడిగిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. మరికొంతమంది అమ్మవార్లకు ఎత్తు బంగారం కూడా సమర్పిస్తారు. అదేవిధంగా ఎదుర్కోళ్ళు, చీరాసార సమర్పించి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి. ఇటు మహాజాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటు అమ్మవార్లకు భక్తులు ఆ బంగారాన్ని, బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు. అదేవిధంగా ఎదుర్కోలను కూడా సమర్పిస్తుంటారు. ఇటు బెల్లం విక్రయాలు, అదేవిధంగా గోళ్ళ విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయని చెప్పవచ్చు. మేడారం మహాజాతరను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం ముందస్తుగానే ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తుంది. ఇప్పటికే ఇటు వేల సంఖ్యలో భక్తులు బస్సుల్లో వెళ్తున్న పరిస్థితి. మరికొంతమంది కూడా ఇటు ప్రైవేట్ వాహనాల్లో కూడా వెళ్తున్నారు. నిన్న ఒక్కరోజే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇటు భక్తులు తిరుగు ప్రయాణంలో ఇటు ములుగు మల్లంపల్లి శివార్లో ఉన్నటువంటి కెనాల్ పై ఉన్నటువంటి బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు బ్రిడ్జి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు కూడా కాసేపు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. పూర్తిగానే ఇలా ఉంటే జాతర సమయానికి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అంటూ వారంతా ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ప్రయాణికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మేడారం మహాజాతరను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో జాతరను నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ధనసరి సీతక్క కూడా ఎప్పటికప్పుడు జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. జనవరి 20వ తేదీలోగా శాశ్వత నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మేడారం మహాజాతరకు ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు.